అనగనగా ఒక ఊళ్ళో ఒక చెవిటివాడు ఒక గుడ్డివాడు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి సావాసం. ఇద్దరూ ఆ ఊళ్ళోనే అడుక్కు తిని బతికేవాళ్ళు. కాని ఒక్క ఊళ్ళో ఎన్నాళ్లు దొరుకుతుంది వాళ్లకు బిచ్చం? అందుకని ఆ ఊరు వదిలి వేరే ఊర్లు పోయి బతుకుదామని ఇద్దరూ కలిసి బయల్దేరారు. దారిలో గుడ్డివాడు చెవిటివాడితో, "ఇదిగో చెవిటిమామా, మనిద్దరం ఒక మాటకొద్దాము. నేను విన్నదల్లా నీకు చెబుతాను, నువ్వు చూసిందల్లా నాకు చెప్పు. మనకు దొరికిందల్లా చెరిసగం పంచుకుందాము" అన్నాడు. చెవిటివాడు ఎగిరి గంతేసి సరేనన్నాడు. కొంత దూరం పోయేసరికి గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. "ఇదిగో ఇక్కడ దగ్గర్లో ఎక్కడో గాడిద ఉంది, దాన్ని తీసుకువెళదామా? మనకు ఏది దొరికినా దానిమీద వేసుకోవచ్చు" అన్నాడు. చెవిటివాడు గుడ్డివాడు చెప్పిన దారినే పోయాడు. అక్కడ ఒక గుంజకు గాడిద కట్టేసి ఉంది. చెవిటివాడు దాన్ని విప్పి తోలుకువచ్చాడు. ముగ్గురు మళ్లీ కొంచెం దూరం పోయారు. చెవిటివాడన్నాడు, "ఇదిగో గుడ్డిమామా, ఇక్కడ చీమల బారు పోతున్నది" అన్నాడు. "ఇంకేం, కాసిని తీసి పైపంచను మూటగట్టుకో, ఎందుకైనా పనికిరాకపోతయ్యా" అన్నాడు గుడ్డివాడు. ఇంకా కొంచెం దూరం పోయేసరికి చాకలివాడి బాన కనిపించింది. దాన్ని కూడా తీసుకుని గాడిద మీద కట్టుకుని బయల్దేరారు. ఇంతలో పొద్దుకూక వచ్చింది. ఆకాశాన దట్టంగా మబ్బు పట్టింది. ఉరుములు మెరుపులతో వాన వచ్చింది. దగ్గర్లో ఏది కనపడినా చాలు అందులో తలదాచుకుందామనుకున్నారు ఇద్దరు. అలాగే కాస్తే దూరం పోయేసరికి పెద్ద మేడ కనిపించింది. "అదిగో పేద్ద మేడ" అన్నాడు చెవిటివాడు. "అయితే నా చెయ్యి పట్టుకు పరిగెత్తు, నా చెవులు ఉరుముల మోతకు పగిలిపోతున్నాయి" అన్నాడు గుడ్డివాడు. "నాకు ఉరుములంటే ఎక్కలేదు, మెరుపులతో నా కళ్ళు పోతున్నాయి" అన్నాడు చెవిటివాడు. "ఎందుకు మామా, మనిద్దరం ఊరికే వాదించుకోవటం, త్వరగా ఇంటికి చేర్చు, తడిసిపోతున్నాం" అన్నాడు గుడ్డివాడు. ఇద్దరూ ఆ కటిక చీకట్లో తడుస్తూ ఇంటికి చేరుకున్నారు. గుడ్డివాడు ఆ ఇంటి మెట్లు, తలుపులు, గడియలు చూసి, "ఇది ఎవడిదో రాక్షసుడి ఇల్లులాగా ఉంది, మనం ఇంకో చోటికి పోదాం" అన్నాడు. చెవిటివాడికి భయం వేసింది. కాని ఎక్కడికి పోతాడు? ధైర్యం తెచ్చుకుని, "దీంట్లోకే పోదాం పద గుడ్డిమామా, రాక్షసి వస్తే నేను జవాబు చెప్పుతాను" అన్నాడు. ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపు నెట్టి గాడిదను లోపలికి తోలి మళ్లీ తలుపు బిగించారు. లోపల రాక్షసీ లేదు, గీక్షసీ లేదు. వాళ్లకు బాగా ఆకలి వేస్తున్నది. అన్నము, కూరలు, పళ్ళు పెట్టి ఉన్నవి. గాడిదను స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూర్చుని ఆ అన్నమంతా మెక్కారు, కడుపు నిండేవరకు. వాళ్లకు నిద్ర వచ్చింది. గురక పెట్టడం మొదలుపెట్టారు. ఇంతలో ఎక్కడో తిరగటానికి పోయిన రాక్షసి వచ్చాడు. తలుపులు బిగించి ఉండేసరికి వాడికి కోపం వచ్చింది. "ఎవడ్రోయ్ లోపల, తలుపు తీస్తారా? మిమ్మల్ని పచ్చడి చేయమంటారా?" అని కేకవేశాడు. ఈ కేకతో గుడ్డివాడికి మెలకువ వచ్చింది. గజగజా వణుకుతూ చెమిటివాణ్ణి లేపి, "విన్నావా కేక? రాక్షసి వచ్చాడు" అన్నాడు. "నాకు వాడి కేకలంటే లెక్కలేదు, నువ్వు ఊరుకో, నేను జవాబు చెప్పుతాను" అని చెవిటివాడు రాక్షసిని దబాయించాడు. "ముందు నువ్వెవడివి? హాయిగా నిద్రపోయేవాళ్లని వచ్చి లేపుతావు?" "నేనా? రాక్షసుణ్ణి. ఇది నా ఇల్లు, తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తాను" అన్నాడు రాక్షసుడు. "నువ్వు రాక్షసుడివైతే మేము గీక్షసులం, ఏమనుకున్నావ్? మేము రోజూ రాక్షసుల్నే తింటాము అన్నంలో" అన్నాడు చెమిటివాడు బిగ్గరిగా. రాక్షసికి ఆశ్చర్యం వేసింది. "ఏమిటి, మీరు రాక్షసుల్ని తినే గీక్షసులా? ఏది, పొట్ట చూపించండి, నేను నమ్ముతాను" అన్నాడు రాక్షసుడు. "అయితే కిటికీ దగ్గరికి రా, చూపిస్తాను" అన్నాడు చెవిటివాడు. కిటికీ దగ్గరకు వచ్చేవరకు గుడ్డివాడు చాకలి బాన తీసుకుపోయి కిటికీకి అడ్డం పెట్టాడు. రాక్షసి ఆ బాన తడిపి చూసి, "అమ్మయ్యో, ఎంత పెద్ద పొట్ట! అయితే బాబూ, మీ తలకాయ కూడా చూపుతారా?" అని అడిగాడు రాక్షసుడు. గుడ్డివాడు గాడిదను లాక్కువచ్చి కిటికీ ముందు నిలబెట్టాడు. రాక్షసుడు గాడిద తల తడిపి చూసి, "బాబో" అనుకున్నాడు లోపల. కాని బయటికి కనపడనివ్వకుండా, "బాబూ, మీ అరుపు కూడా కాస్త వినిపిస్తారా?" అని అడిగాడు రాక్షసుడు. గుడ్డివాడు మూటలో ఉన్న చీమల్ని తీసి గాడిద చెవిలో పోశాడు. గాడిద తల అల్లల్లాడించి బిగ్గరగా చెవులు పగిలిపోయేటట్టు ఓంద్రపెట్టింది. పాపం, రాక్షసికి హడలు పుట్టి ఆ అర్ధరాత్రే అడవిలోకి పారిపోయాడు. రాక్షసి పారిపోయినాక గుడ్డివాడు చెవిటివాడు అబ్బా బతికిపోయామనుకున్నారు. ఇంకా అక్కడి ఉంటే వాళ్లకి మళ్లీ వస్తాడేమో అని వాళ్లకి భయం వేసింది. అప్పటికి వాన ఆగిపోయింది. మబ్బులు మాయమైపోయాయి. వెన్నెల కాసింది. చెవిటివాడికి ఆ ఇంటిలో ఒక మూలన ఏదో గుట్ట కనపడింది. దగ్గరికి పోయి చూశాడు. వెండి, బంగారు నగలు, నాణేలు. చెవిటివాడు గుడ్డివాడికి ఈ సంగతి చెప్పి అవన్నీ 4 మూటలు కట్టి 2 మూటలు గాడిద మీద, మిగతా 2 మూటలు చెరి ఒకరు వేసుకుని ఆ రాత్రికి రాత్రే బయల్దేరారు. రాక్షసి ఏమి చేశాడు?
ఆ పరిగెత్తడం రొప్పుకుంటూ రోసుకుంటూ వాళ్ల మామగారింటికి పోయిపడ్డాడు. పడి ఈ సంగతంతా మామకు బావమరుదులకు చెప్పాడు. వాళ్ళకి ఈ మాటలు వినేసరికి కోపం వచ్చింది. ఛ, పనికిమాలిన వెధవా, రాక్షసజాతికి అవమానం తెచ్చావు. పద, మేము వస్తున్నాము, ఆ గీక్షసులు ఎక్కడున్నారో చూపించు అన్నాడు. మన రాక్షసి మామను బావమరిదిని వెంటపెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేరు. పైగా ఇంటిలో ఉన్న ధనమంతా పోయింది. అంతా కలిసి గీక్షసుల్ని వెతుక్కుంటూ అడవిని పండారు. మీరు రాక్షసుల పేర్లు ఎప్పుడన్నా విన్నారా? చాలా గమ్మత్తుగా ఉంటాయి వాటి పేర్లు. మన రాక్షసి పేరు దోనెకడుపు రాక్షసి, వాడి మామ పేరు కొంగకాళ్ల రాక్షసి, వాడి పెద్ద బావమరిది పేరు గెద్దముఖం రాక్షసి, రెండోవాడి పేరు పులిముఖం రాక్షసి, మూడోవాడి పేరు పిల్లికళ్ల రాక్షసి, నాలుగోవాడి పేరు గాడిద చెవల రాక్షసి. ఈ రాక్షసులు వెతుక్కుంటూ రావటం మన గుడ్డివాడు కనిపెట్టాడు. వాడు చప్పుడు విని, చెవిటన్నా, రాక్షసులు మన వెంటపడ్డారు. గాడిదను అడవిలోపలికి తోలి మనిద్దరం చెట్టెక్కితే బాగుంటుంది. వాళ్లు దాటిపోయిన తరువాత మనం వెళ్లవచ్చు అన్నాడు. చెవిటివాడు సరేనన్నాడు. గాడిదను అడవిలోకి తోలి చెట్టెక్కి కూర్చున్నారు. రాక్షసులు చెట్టు దగ్గరికి వచ్చి గుడ్డివాణ్ణి చూశారు. కొంగకాళ్ల రాక్షసి ముందు వీణ్ణి పట్టుకొని తిందామన్నాడు. అక్కడినుంచి ఒకళ్లమీద ఒకళ్ళు ఎక్కి అందరికీ పైన గాడిద చెవుల రాక్షసిని ఎక్కమన్నారు. గుడ్డివాడికి వీళ్లు మాటలు వినేసరికి భయం వేసింది. చేతులతో అటూ ఇటూ తడవటం మొదలుపెట్టాడు. వాడి చేతికి గాడిద చెవుల రాక్షసి చెవులు చిత్తినవి. వాడు తన సత్తవంతా చూపించి ఆ చెవులు మెలిపెట్టాడు. ఇటు చెవిటివాడు, పోనివమాకు, అట్లాగే పట్టుకో అని కేకవేశాడు. ఇంకేం, ఆ నొప్పికి ఈ కేకలకు ఆగలేక గాడిద చెవుల రాక్షసి గీపెట్టుతూ ఒక్క దూకున కిందకి దూకి పారిపోయాడు. వాడి అరుపు పారిపోవటం చూసి మూడోవాణ్ణి చూసి రెండోవాడు, ఇట్లా అంతా చావు పరుగు తీశారు. వాళ్లు పారిపోయినాక గుడ్డివాడు చెవిటివాడు చెట్టు దిగి వచ్చారు. చెవిటివాడు గాడిదను వెతుక్కొని తోలుకువచ్చాడు. అప్పటికి తెల్లవారింది. ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరారు. ఊరి దగ్గరికి చేరినాక చెవిటివాడు, గుడ్డిమామా, మనం ఊరి దగ్గరికి చేరాము, ఇక పర్వాలేదు, మనం తెచ్చుకున్నది భాగాలు వేసుకుందామా అన్నాడు. గుడ్డివాడు సరేనన్నాడు. చెవిటివాడు భాగాలు వేశాడు. అందులో చెవిటివాడు తన భాగానికి కాస్తే ఎక్కువగా వేశాడు. గుడ్డివాడు 2 రాసులు చేతులతో పట్టుకుని చూశాడు. తన భాగం చిన్నది. వాడికి కోపం వచ్చి చెంపమీద చాచి కొట్టాడు. ఆ దెబ్బకు చెవిటివాడు బిత్తరపోయాడు. తర్వాత తట్టుకొని వాడు గుడ్డివాడి కణతమీద లాగి కొట్టాడు. ఇలా కొట్టడంతో గుడ్డివాడి తల తిరిగింది. కాసేపు తల దిమ్ముగా ఉంది. ఆ తర్వాత విచిత్రమేమిటంటే వాడికి కళ్ళు కనపడటం మొదలుపెట్టినాయి. చెవిటివాడు ఆ చెంపదెబ్బతో వినసడటం మొదలుపెట్టింది. ఈ సంగతి ఒకరికొకరు చెప్పుకున్నారు. న్యాయంగా భాగాలు వేసుకుని పక్క ఊరికి పోయి హాయిగా ఉన్నారు. గమ్మత్తు చూశారా? కలిసి వచ్చేటప్పుడు పొరపాటు పడినా మనకు మంచే కలుగుతుంది.